51వ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ నేషనల్ ఈవెంట్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజే ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 27 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ రావడం జరిగింది. కబడ్డీ అంటేనే మన తెలుగువారికి, ముఖ్యంగా భారతీయులకి గ్రామీణ క్రీడగా మనం భావిస్తాం. మరి అటువంటి కబడ్డీకి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే గతంలో మచిలీపట్నం కూడా ఇదే విధంగా మేము బీచ్ కబడ్డీ ఏర్పాటు చేస్తే దాదాపు 29 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అటు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ కూడా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. క్రౌడ్ కూడా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని ఆస్వాదించడం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా రావడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనందరూ తెలుసు, ఇవాళ ప్రపంచంలో జరిగే ఒలింపిక్ గేమ్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ మన ప్రతిభని ఇంకా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆ రోజు పుల్లెల గోపిచంద్ అకాడమీకి హైదరాబాద్లో కొంత స్థలం కేటాయించి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల పివి సింధు లాంటి వాళ్ళు ఇవాళ మనకి ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకొచ్చారు. అలాగే భవిష్యత్తులో ఇంకా చాలామందిని తయారు చేయడం కోసం ఇప్పుడు అమరావతిలో కూడా ఒక స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం ఆలోచన చేస్తాం. అలాగే చాలా ప్రాంతాల్లో మైదానాలు ఉన్నాయి. లోకేష్ గారు కూడా స్కూల్ లెవెల్ నుంచి గేమ్స్ని డెవలప్ చేయడం కోసం స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా కాంపిటీషన్ కండక్ట్ చేస్తూ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ టాలెంట్ని పరిశీలన చేసుకుని వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి రేపు రాబోయే నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి మెడల్స్ వచ్చే విధంగా ఒక కార్యాచరణ తయారు చేయడానికి ఒక ప్రణాళికలు కూడా తయారు చేస్తాం. దానికి ఇలాంటి టోర్నమెంట్స్ చాలా ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా మరి శ్రీకాంత్ గారిని వాళ్ళ టీంని అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్ మీరు క్రీడల శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా హై స్కూల్స్లో అసలు స్పోర్ట్స్ మీద ఫోకసే పెట్టట్లా. ఇంతకుముందు సంక్రాంతి అంటే కంపల్సరీగా ప్రతి ఆంధ్రలో కబడ్డీ పోటీలు మస్ట్ ఉండే, కానీ అవేమి ఎక్కడ కనుమరుగైపోయినాయి, అసలు కనబడనే పరిస్థితి కనబడట్లా. మరి దాన్ని ఎలా ఇప్పుడు అందుకనే స్టేట్ లెవెల్లో మీరు అందరూ కూడా చూస్తే ప్రతి జిల్లాకి కొన్ని ఈవెంట్స్ ఇచ్చారు. అంటే మనం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ప్రతి జిల్లాకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ చేశారు. వాటి నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళని మరింత తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ఇంకొంత ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని భవిష్యత్ మెడల్స్ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఉన్న గ్రౌండ్స్ కూడా కొంత ఫండ్స్ని సపోర్ట్ చేయడం, సిఎస్ఆర్ ఫండ్స్ కొంత తీసుకోవడం. భవిష్యత్తులో లోకేష్ గారు దీని మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా వారు చేసినటువంటి కృషిని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేస్తాం. భవిష్యత్తులో మనం ఏమైనా ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడడానికి ఏమన్నా ప్లే గ్రౌండ్, ఏమైనా స్టేడియం కానీ ఏమన్నా ప్రపోజల్ ఉన్నారు సార్? ఇవాళ మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు క్రికెట్ గేమ్స్ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో దగ్గర 6-7 ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా జరిగినాయి. ఎందుకంటే మనం ప్రభుత్వం కూడా ఫెసిలిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.